హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనము స్వామి వివేకానంద గురించి, జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఇది నేను పుస్తకం రూపంలో, ఒక వీడియో రూపంలో చేస్తున్నాను. ఇది పుస్తక రూపంలోనే మనకి కావాలంటే పీడిఎఫ్ కూడా దొరుకుతుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన 1863-1902 భారతదేశంలో ఒక ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మిక నాయకుడు, సమాజ సంస్కర్త. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై ఆసక్తి కనపరిచారు. ఆయన తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్త. నరేంద్రనాథ్ తన తల్లి భువనేశ్వరి దేవి నుండి ధార్మికత మరియు ఆచారాల పట్ల ప్రేమను పొందారు. భువనేశ్వరి దేవి చరిత్ర, పురాణాలు, భారతం వంటి కథలను వివరిస్తూ నరేంద్రను ప్రేరేపించారు. ఆయన ఒక వ్యక్తిత్వానికి శిల్పిలా పనిచేసింది. వివేకానంద గారి చిన్ననాటి ముఖ్యాంశాలు తీసుకుంటే, అతను జిజ్ఞాస స్వభావం కలవాడు. నరేంద్ర చిన్నప్పటి నుంచి భిన్నమైన ప్రశ్నలు అడిగి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపేవాడు. దేవుడు ఉన్నాడా, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి వంటి ప్రశ్నలు ఆయన ఎప్పటికీ ఆకట్టుకోవడం గమనార్హం. వివేకానందకు ఉన్న అసాధారణ జ్ఞాపక శక్తి వల్ల ఆయన చదివినవి, వినినవి ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకునేవాడు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి పుస్తకాలు చిన్న వయసులోనే అవగాహన పొందారు. శిక్షణ మరియు విద్య. వివేకానంద మంచి విద్యావంతుడు. ఆయన తొలిసారి విశ్వనాథ్ శాస్త్రి అనే గురువుతో సంస్కృతం, ధార్మిక గ్రంథాలు చదివారు. తర్వాత స్టాట్రిక్ చర్చ్ కాలేజీలో పాశ్చాత్య విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి వివిధ వేదాంత తత్వశాస్త్రాలపై లోతైన అవగాహనను పెంపొందించుకున్నారు. నరేంద్రుడి జీవితంలో ప్రధానమైన సంఘటన ఆయన గురువు శ్రీ రామకృష్ణ పరమహంసను కలుసుకోవడం. చిన్న వయసులోనే ఆధ్యాత్మికపై ఉన్న నరేంద్ర రామకృష్ణ పరమహంసను కలవడానికి దారితీసింది. రామకృష్ణ పరమహంస కలిసి ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గదర్శనం. వివేకానంద జీవితంలో సన్యాసం తీసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన దృష్టిని ప్రపంచ ఆధ్యాత్మికతపై కేంద్రీకరించారు. ఆయన నమ్మకం ప్రకారం ఆధ్యాత్మికత అంటే కేవలం ఒక వ్యక్తిగత ప్రయాణం కాదు, దానిలో సమాజంలో వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తనలు మార్చగల శక్తి ఉంది. ఆయన హిందూ మతం, వేదాలు, ఉపనిషత్తులు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి సంకల్పించారు. వివేకానంద జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం 1893లో చోటు చేసుకుంది. అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత పరమార్థ సభల్లో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే మాటలతో ప్రారంభమై శ్రోతలందరినీ ఉత్సాహపరిచింది. భారతీయ తత్వం, సంస్కృతి, హిందూ ధార్మికత ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ ప్రసంగం ద్వారా స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. స్వామి వివేకానంద గారు 1890లో చివరి దశలో ఆయన శారీరకంగా నిస్సహాయతను ఎదుర్కొన్నారు. అనేక రకాల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మధుమేహం, డయాబెటీస్ మరియు ఇతర అనేక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన బాధలను తట్టుకుని సమాజ సేవను కొనసాగి 1902 జూలై 4న సాయంత్రం వివేకానంద గారు యోగ సాధనలో మునిగిపోయారు. ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన సమాధిలోకి చేరుతున్నట్లు చెబుతారు. ఆయన మస్తిష్కంలో రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల మరణం సంభవించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తనను మరణించగలుగుతాననే ముందే పసిగట్టిన స్వామి వివేకానంద 40 ఏళ్ళు పైన నేను జీవించును అనే శిష్యులకు ముందే చెప్పిన మాటలు నిజమయ్యాయి. స్వామి వివేకానంద గారి చివరి రోజులు ఆయన గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా, సమాజ సేవకుడిగా ఉన్నదానికి సాక్ష్యం. 1902 39 ఏళ్ల వయసులో స్వామి వివేకానంద భౌతికాన్ని ముగించిన కానీ ఆధ్యాత్మిక ప్రజల మనసులో ఆయన ఎప్పటికీ నిలిచిపోయారు. స్వామి వివేకానంద ప్రపంచానికి ఇచ్చిన సూక్తులు. స్వామి వివేకానంద సూచించిన ముఖ్యమైన సూత్రం సర్వమత సార్వత్వం. ఆయనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉండేది. మానవత్వం, సేవ, ధర్మం ప్రధాన బోధనలు. ఆయన ప్రధానమైన సూక్తుల్లో కొన్ని: లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని సాధించేదాకా ఆగకండి. వీటిలో ఇంకా చాలా ఆయనను అందించారు.
స్వామి వివేకానంద తత్వం బోధనలు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక వెలుగులు అందించాయి. ఆయన మనకు శక్తి, ఉత్సాహం, స్ఫూర్తినిచ్చారు. రామకృష్ణ మిషన్ ద్వారా ఆయన సమాజ సేవ భావనలను ప్రపంచానికి మానవతా ధార్మికతకు ఈ వీడియోలో నేను ఇది క్లుప్తంగా ఇస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా పార్ట్ 2గా ఇంకొక వీడియో ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి.